శ్రీమాత్రే నమః. మనలో చాలామందికి పూజ చేసేటప్పుడు జరిగే కొన్ని సంఘటన వల్ల అనేక అనుమానాలు దారితీస్తూ దాన్ని గురించే ఆలోచిస్తూ ఏదో చెడు రాబోతుంది, ఏదో చెడు జరుగుతుంది అని విపరీతమైన బాధకు లోనవుతూ ఉంటారు. దీని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియదు. అసలు ఈ సంఘటనలు ఏమిటో చూద్దాం. ఉదాహరణకి హారతి ఇస్తున్నాను అనుకోండి. హారతి ఎప్పుడు ఇలా చూపించి ఇలాగ పైకి లేపాలి. ఒక సర్కిల్ అంటే వృత్తంలా చూపించి మధ్యలో ఇలాగ లేపాలి. ఆ విగ్రహంలో చక్ర స్థానాల్లో ఉన్న శక్తిని గ్రహించి ఈ దీపాన్ని మనం కళ్ళకు అద్దుకుంటే ఆ శక్తి మనకు వస్తుంది అన్న అర్థం ఉంది. కానీ మనం ఏం చేస్తాం, భక్తి తన్మయత్వం అనుకోండి, ఏమనుకోండి, కొంచెం అజాగ్రత్త వహించి హారతిని గబగబ ఇలా తిప్పేస్తూ ఉంటాం. అదే సమయానికి ఎక్కడుండో గాలి కూడా రావచ్చు. హారతి టపుక్కుమని ఆరిపోతుంది. వీళ్ళకేమిటి, సినిమాల్లో చూస్తాం మనం, ఆ దీపం ఆరిపోగానే అక్కడ ఎవరో ప్రాణం వదిలేస్తారు. ఇవే గుర్తుంటాయి మనకి. ఈ హారతి ఆరిపోగానే అన్నన్న మన జీవితంలో చాలా చెడు జరగబోతుంది, అమ్మవారు చెప్పేస్తుంది అని ఇంకొకరికి చెప్పడం, వాళ్ళు కూడా శాంతి చేయాలండి, మీకేదో చెడు జరుగుతుందని చెప్పడం, ఇది జరుగుతుంది. నిజానికి అమ్మవారు పూజ చేస్తుంటే ఎంత తప్పు చేసిన వాడినైనా క్షమించగలిగే కరుణారస హృదయం కలిగింది. ఆవిడ శిక్షిస్తుందా చెప్పండి? మనం గ్రహించాల్సింది ఏమిటంటే, హారతి చూపించేటప్పుడే నిదానంగా ఎంత వేగంగా తిప్పుతున్నాం అన్నది కాదు, మనకి కొంచెం జాగ్రత్త వహించి నిదానంగా. అందుకే పూజ ఎప్పుడు కూడా చాలా సున్నితంగా చేయాలన్నారు. మా గురువుగారు చేసేటప్పుడు ఒక నాట్యం చేసి వారి భంగిమలు ఎలా ఉంటాయో అంత సున్నితంగా ఉంటుంది. అంత నిదానంగా చూపించినప్పుడు తర్వాత మంత్రం ఎంత పెద్దదిగా ఉంటుందో, లేదా మీరు పాడి పాట ఎంత పెద్దదిగా ఉంటుందో దానికి సరిపోయినటువంటి ఆ హారతి కర్పూరము పదార్థము వేసుకుంటే మధ్యలో హారతి ఆరిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ జాగ్రత్త మనం తీసుకోకపోవడం మన తప్పు, కానీ హారతి ఆరిపోయడం ఆవిడ తప్పు కాదు. రెండోది, కొబ్బరికాయ కొడతాం. మన రోజు బాగోలేదనుకోండి, కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఒక్కప్పుడు మొక్కలు విరగ్గానే కుళ్ళిపోయిన కొబ్బరికాయ కనబడుతుంది. అదొక అశుభంగా భావిస్తాం. నిజానికి భగవంతునికి అర్పించేటువంటి ఏ పదార్థమైనా సరే, ఒక పండు కానీ, ఒక పువ్వు కానీ, ఇలా ఒక కొబ్బరికాయ కానీ అర్పించేటప్పుడు అది మంచిగా ఉందా, రుచిగా ఉందా అని కొంచెం శ్రద్ధ వహించాలి. శబరి చూడండి, తను కొరికిచ్చింది, దాన్ని మక్కి పాటించక్కర్లేదు. దాని భావం ఏమిటి? మనం ఇచ్చేటువంటి పదార్థం అత్యంత ఉత్తమమైనదిగా ఉండాలి. పైగా కొబ్బరికాయ సరిగ్గా పెరిగితే బాగున్నట్లు, దాంట్లో పువ్వు వస్తే ఇంకేదో శుభం వస్తున్నట్లు, ఇలాగా ఉపాధుల మీదే మనం ఆధారపడి బతుకుతాం. ఆవిడేమంది? సర్వోపాధి విముక్త సదాశివపతి వ్రత. మన దృష్టి ఎక్కడుండాలి? కొబ్బరికాయ పువ్వు మీద ఉండాలా, కుళ్ళిందా లేదా అని ఉండాలా? భక్తి అమ్మవారి మీద ఉన్నప్పుడు మనం అమ్మవారి పూజలో ఉపయోగించే వస్తువులు కాస్త శ్రద్ధగా మనం చేకూర్చుకున్నప్పుడు ఈ సంఘటన జరగకుండా ఉంటుంది. మూడవ సంఘటన అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు దసరాల్లో మొట్టమొదటి రోజు ఆ దీపానికి అమ్మవారి చీర కాలిపోయింది, శుభ్రంగా కాలిపోయింది. అమ్మవారి విగ్రహం కూడా నల్లగా అయిపోయింది. ఇది అప్పుడప్పుడు అందరికీ కూడా జరుగుతూ ఉంటుంది. అమ్మవారి చీర అంటుకుపోవడం, అన్న ఏదో తప్పైపోయింది, నాకు ఇంక చెడు జరుగుతుంది అనుకుంటాం. నేనేమనుకున్నాను తెలుసా అండి? అమ్మా, ఎంత కరుణ తల్లి, నేను నీ పూజ చేస్తున్నానని నా బట్ట కాలిపోవాల్సి ఉంటే దాని నుండి నన్ను రక్షించి నీ చీర కాల్చుకుని నువ్వు నల్లబడిపోయేవే, నీ కరుణని ఏమని చెప్పగలను తల్లిని నిజంగా కళ్ళంటి నీళ్ళు వచ్చేయండి నాకు. అలా భావించినప్పుడు అమ్మవారు చూపించేది ఎప్పుడూ కరుణే, దాంట్లో సందేహం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే,
మనం ముందుగానే ఇందాక చెప్పినట్లు జాగ్రత్తగా ఆ దీపాన్ని కాస్త అసింటా జరుపుకుని ఆ బట్టకు దూరంగా పెట్టుకుంటే ఈ సంఘటన జరగడానికి అవకాశం లేదు. ఒకవేళ దీపం దాని మీద పడిపోయి అమ్మవారి బట్ట కాలినా కూడా దాని నుండి మనకేదో చెడు జరుగుతుందని అనుకోకుండా మనకి జరగాల్సిన చెడుని తనే తీసుకుని మనల్ని రక్షించింది. అమ్మవారు ఎప్పుడూ పూజ చేసి భక్తితో వేడుకుని వాడిని, శరణు పొందిన వాడిని రక్షిస్తుంది అనే నమ్మకం మనకు ఉన్నప్పుడు ఇటువంటి పూజల్లో మనకు కలిగే సంఘటనల గురించి మనం అనుమానిస్తూ మన జీవితంలో లేనిపోని ఊహించుకుంటూ లేని చెడుని మనం ఆహ్వానిస్తూ మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకో. చేత చెప్పొచ్చేది ఏమిటంటే పూజ చేయడానికి ముందే పూజ వస్తువులన్నీ కూడా మంచిగా ఉన్నాయా లేదో చూసుకోండి. చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు మనం వహిస్తే సంఘటనలు జరగవు. ఒకవేళ జరిగినా సరే అది కూడా ఒక రక్షణగా మనం భావించి అమ్మవారు మనం రక్షిస్తుంది అనుకుంటే ఈ అనుమానాల నుండి మనల్ని మనం రక్షించుకుంటాం. శ్రీమాత్రే నమః.